మంచి మెజార్టీతో మంచి ఓట్లు వేస్తారు కాబట్టి మీకు ధన్యవాదాలు తెలపడానికి మేము ఈరోజు క్లియర్ కట్ గా మీకే తెలుస్తా ఉంది. అన్ని రకాలుగా పేద ప్రజల కోసం ఎవరు చేసినారనేది మీకు బాగా తెలుసు. ఈ రోజు సంవత్సరం ముందు ఏ రకంగా మీకు అన్ని ఇవి అందినాయి, ఈ రోజు ఏమందినాయి అనేది కూడా క్లియర్ గా మీకు బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు రాబోయే దినాల్లో కూడా ఖచ్చితంగా మీ కష్టకాలంలో నిలబడే వ్యక్తి వచ్చి వీణా నేను కూడా మీకు ఈ రోజు పదవి లేకపోయినా మీ ఏ అవసరాలు ఉంటే కూడా మన ఫాస్టర్ గారు ఉన్నారు, మన ఈశ్వర్ నాయక్ గారు ఉన్నారు, మన సుధాకర్ గారు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. వాళ్ళ తరఫున మీకు ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళ తరఫున రండి. మేము ఖచ్చితంగా మీ పక్కన నిలబడతాము. మీరు మా కోసం ఆ టైంలో నిలబడినారు, ఈ రోజు కూడా మేము కూడా మీకోసం ఖచ్చితంగా నిలబడతాము. మీ ఏ అవసరాలు ఉంటే కూడా నా స్థితి ఏదైతుందో నా లెవెల్లో నేను తెలుస్తాను. అది కాని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా తీసుకుని పోయి మీ ప్రతినిధులు తీసుకుని పోయి ఆడ చెప్పి మీ అన్ని అవసరాలు కూడా తీర్చగలమని చెప్పి నేను ఇది స్వభావంగా హామీ చేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు ఇది చర్చలో ముఖ్య అవసరం ఏమంటే ప్రతి ఆదివారం పూట కూడా ఒక చర్చ, ఇది చిన్న చర్చ అయినా కూడా ఎలక్షన్స్ టైంలో అందరూ ఏం చేస్తారంటే పెద్ద చర్చలు పోతారు. ఎలక్షన్ టైంలో టైం లేదని చెప్పి చిన్న చర్చలు రాదు. కానీ మనకి ఈ రోజు టైం ఉంది కాబట్టి అన్ని రకాలుగా అన్ని చర్చలు, ఇది ఒకటే కాదు, మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ఒక చర్చ్ కూడా మిస్ కాకూడదు, ఒక దేవాలయం కూడా మిస్ కాకూడదు, ఒక మసీదు కూడా మిస్ కాకూడదు అనే టార్గెట్ తో నేను ముందుకు పోతున్నాను. ఎవ్రీ శనివారం అయితే దీనికి దేవాలయానికి, శుక్రవారం అయితే మసీదుకు, ఆదివారం అయితే చర్చికు ఖచ్చితంగా నేను అన్ని చోట్ల అటెండ్ అవుతున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజు మనిషి పెరగడం అనేది చాలా ఈజీగా పెరుగుతాడు, కానీ పెరగాలంటే దేవుని ఆశీస్సులు ఖచ్చితంగా కావాలి. దేవుని ఆశీస్సులు లేదే ఏ మనిషి కూడా పైకి ఎదగలేడు. అది పూర్తి నమ్మకం నాకుంది. ఎవరికైనా సేవ చేసే భాగ్యం కల్పించాలంటే ఆ దేవుడే కల్పించాలి. కాబట్టి నేను ఏ మసీదుకు పోయినా, ఏ చర్చికి పోయినా, ఏ దేవాలయానికి పోయినా అదే కోరుకుంటాను. దేవుడు నాకు మీకందరికీ సేవ చేసే భాగ్యం కలిగించాలా. మీ అవసరాలు అన్ని అయితే తీర్చేవాడు దేవుడే, మొత్తం ఏ అవసరం కూడా తీర్చేవాడు దేవుడే. కానీ దానికి కూడా ఒక ఇది కావాలా, సోర్స్ కావాలా. ఆయన డైరెక్ట్ వచ్చి మీకేం చేయలేడు, ఒక మనిషిని మధ్యలో పెడతాడు, దాని తరఫున చేయిస్తాడు. దానికి నన్ను సెలెక్ట్ చేసుకున్నట్టుగా దేవుడిని ప్రార్థిస్తున్నాను. మీకు ఏది ఇబ్బంది వచ్చినా మేమంతా మీకు కలిసికట్టుగా ఉంటాం. మేమేం అధైర్యపడద్దండి. ఈ రోజు మనకు రాత్రి ఉంది, రేపు ఖచ్చితంగా పగలు వస్తుంది. మనకు మంచి